శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. సెప్టెంబర్ 7 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి రాత్రి 11:35 వరకు ఉంది. శతభిష నక్షత్రం రాత్రి 9:38 వరకు ఉంది. ఆదివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది, అంటే స్నేహితులతో గొడవలయ్యేలాగా చేస్తుంది. అందుకే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక తమలపాకు మడిచి దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళాలి, లేదా తమలపాకు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. అప్పుడు రాక్షస యోగం ఉన్న స్నేహితులతో గొడవలుండో కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతైన సూర్యుడు సింహరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు అధికార పదవుల కోసం చేసే ప్రయత్నాలకు బలం ఉంది. తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవి స్వక్షేత్ర స్థితి బాగా యోగిస్తుంది. అలాగే శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శతభిష నక్షత్రం ఉంది కాబట్టి శతభిష నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము, అక్షరాభ్యాసం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా శతభిష నక్షత్రం మంచిది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి, బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి, కొత్తగా కొన్న వాటిని మొదటిసారి ఉపయోగించుకోవటానికి కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు గ్రహదోష నివారణ కోసం చేసే ప్రత్యేకమైన జపాలకు, హోమాలకు, దానాలకు, శాంతులకు కూడా శతభిష నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు కుటుంబంలో విభేదాలు ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు విభేదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అలాగే వృత్తిపరంగా విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ మేషరాశి వాళ్ళు ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ సౌఖ్యం బాగా ఉంది, అంటే ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా మీ మాటకు విలువ, గౌరవం బాగా పెరుగుతాయి. అలాగే వృత్తిపరంగా విశేషమైన ధనలాభం చేకూరుతుంది. అంటే మీరు వ్యాపారంలో ఉన్న, ఉద్యోగంలో ఉన్న పేరుతో పాటుగా ధనలాభం పొందే సూచనలు కూడా వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంది. బ్రహ్మాండమైన రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. వ్యాపారంలో కూడా కొన్ని నష్టాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారంలో నష్టాలు రాకుండా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని చిక్కులు, చికాకులు ఉన్నప్పటికీ కర్కాటక రాశి వాళ్ళు అంతిమంగా వాటిని అధిగమించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాహిత్యాది సభల యందు ప్రవేశము జరుగుతుంది. అంటే కవులు సాహిత్య సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి పదజాలంతో అందరినీ ఆకట్టుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సభలు, సమావేశాల్లో అనర్గళంగా మాట్లాడి పేరు తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనలాభం కూడా ఈరోజు సింహరాశి వాళ్ళకు ఉంది. సింహరాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా విశేషంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని చోట్ల ధనహాని ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అనుకోని ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. పని మీద బయటికి వెళ్ళేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని బయటికి వెళ్ళటం కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా చేస్తున్న వృత్తిలో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి.
శత్రువుల వల్ల కూడా కొద్దిగా నష్టాలు అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి బహిర్గత అంతర్గత శత్రువుల విషయంలో కూడా కొద్దిగా తులారాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా జాగ్రత్త వహించాలి. అలాగే వ్యాపారంలో కొన్ని నష్టాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏ నిర్ణయమైనా ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవటం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే అనుకున్న దానికన్నా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శారీరక మానసిక సంతోషములు ఏర్పడతాయి. అంటే అనారోగ్యాలు తొలగిపోతాయి. హాయిగా ప్రశాంతంగా ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారంలో కూడా కొన్ని నష్టాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి వ్యాపారం చేసేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయి, వాటిని మీ తెలివితేటలతో అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అనుకోని ఆపదలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అనుకోని ఆపదలు ఎదురైనా మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే కొన్ని విషయాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధన వృద్ధి ఏర్పడుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం చంద్రశేఖరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అప్పుడు అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఈరోజు రాత్రికి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది కాబట్టి ఈరోజు ఏ సమయంలో బయటికి వెళ్ళినా దుమ్ దుర్గాయై నమః, ఓం చంద్రశేఖరాయ నమః ఈ 2 మంత్రాలు చదువుకొని వెళ్ళటం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతే కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారాలకు అనుకూలం. ముఖ్యమైన డాక్యుమెంటేషన్లు చేయించుకోవడానికి రవిహోర అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిహోర అనుకూలిస్తుంది. ప్లీడర్లను కలుసుకోవటానికి, వైద్యులను కలుసుకోవటానికి, వాళ్ళ సలహాలు సూచనలు స్వీకరించడానికి రవిహోర అనుకూలిస్తుంది. అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేయటానికి కూడా రవిహోర అనుకూలిస్తుంది. అలాగే ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.